రిపోర్ట్స్ వచ్చినాయి. హెచ్బి అది నాది కాదు, ఎవరితో వచ్చేసింది. నెల రోజుల ముందు నీ రిపోర్ట్లు ఎలా ఉన్నాయో నువ్వు చెప్పు నాకు. అలాగే నెల రోజుల తర్వాత ఏమేమి తగ్గినాయి ఏమేమి పెరిగినాయి అన్నది నేను చెప్తాను. సరేనండి. HbA1c ఎంత ఉంది? HbA1c మనకి స్టార్టింగ్ అప్పుడు 6.6 ఉంది, ఇక్కడ 6.1 వచ్చింది. 6.1 అంటే ఇది 0.5 ఒక 5 పాయింట్లు తగ్గింది. నెల రోజులకు చూసుకోకూడదు, ఇది 3 నెలల యావరేజ్ టెస్ట్ కదా ఇది. అవును, 3 నెలల తర్వాత చూడాలి. ఇప్పుడు షుగర్ ఎంత? అప్పుడు ఫాస్టింగ్ షుగర్ వచ్చి 143 ఉంది, 128 ఇప్పుడు 128. అది కంట్రోల్లోకి వచ్చింది, కొంచెం వచ్చింది. అంటే ఇది 3 నెలలకు కదా. అవును వస్తుంది. ఇప్పుడు నీకు టాబ్లెట్ లేదు, ఏమి లేదు, ఓన్లీ డైట్. అవును, ఓకేనా. లాస్ట్లో లివర్లో కొన్ని పారామీటర్స్ తేడా వచ్చినాయండి. బిలిరూబిన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ వచ్చినాయి, అవి ఇప్పుడు నార్మల్ వచ్చినాయి. బిలిరూబిన్ డైరెక్ట్ అప్పుడు ఎంత? 0.45 ఉంది. 45 0.10 నార్మల్ అయిపోయింది, నార్మల్ అయింది. ఓకేనా. బిలిరూబిన్ ఇండైరెక్ట్ 0.03 ఉంది. ఓకే, 0.54 ఉంది, నార్మల్ అయిపోయింది. నార్మల్. విటమిన్ B12 219 ఉంది, 597 597. అయితే మన టానిక్ బాగా పనిచేసిందండి. సిరప్ వాడుతున్నావు కదా, అది బాగా పని. రోజు 10 ml చొప్పున 29 days వేసుకుంటేనే ఈ రేంజ్ లో పెరిగింది. ఓకే, అంటే ఒక బాటిల్ పడితే చాలు అందరికి B12 కంట్రోల్ అయిపోతుంది, వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. నెక్స్ట్ డి విటమిన్ ఎంత? విటమిన్ D 48 ఉంది. 48 60 1 monthకి 60. అవును, మనకు బాగా పెరిగింది, బాగా పెరిగింది. అంటే నాకు లివర్ సెట్ అయిపోయింది, B12 సెట్ అయిపోయింది, విటమిన్ D సెట్ అయిపోయింది, HbA1c తగ్గింది, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. మన డైట్ అయితే నీకు సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే, వంశీ గారు మన దగ్గర 100 kg తగ్గారు. అవునవును, ఆయన 100 kg తగ్గి అప్పుడే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర నుంచి కూడా 100 grams కూడా తగ్గలేదు అతను, అదే పెరగలేదు. ఓకే, పెరగలేదు. ఇప్పుడు అతన్ని ఒకసారి మనం తీసుకొచ్చి అసలు ఈ డైట్లో మెలకువలు ఏంటి, రేపొద్దు నువ్వు కూడా చేయాలి కదా, ఆఫ్టర్ డైట్ ఏం చేయాలి. అవునవును, ఒకసారి 100 kg తగ్గినటువంటి వంశీ గారిని రేపు రుద్దుట ఒకసారి మనం ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం. ఓకే, షూర్ అండి. ఓకేనా. ఓకే, మీ వాళ్ళందరికీ చెప్పు, షుగర్ తగ్గిపోయింది, నువ్వు షుగర్ పేషెంట్ కాదు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కాదు, అసలు నాన్ డయాబెటిక్. ఓ థ్యాంక్ యూ. ఓకే, బాడీ లూజ్ అవుతుంది, జనాలు కూడా గుర్తుపడుతున్నారండి ఇప్పుడు అంతా కూడా. నాకు ముందు హుషారు వచ్చింది, మొన్నటి వరకు ఒక 1 month 20 days బ్యాక్ వరకు కాళ్ళు పై బాడీ హెవీగా ఉండేది, కాళ్ళు ఫ్రీ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే పై బాడీ కూడా ఫ్రీ అవుతుంది. అవునా. అందుకనే వాక్ వెళ్తున్నప్పుడు జాగింగ్ కూడా చేస్తున్నాను నెమ్మదిగా. ఓకే 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 శివ, రైట్.